ఊరకుండకుము దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము, ఊరకు ఉండకుము. అందరు కలిసి చదువుదాం. నీ ప్రజల మీద నీ కోపాయములను కొనుచున్నారు, నీ మరుగు చూచిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. దేవుడి చిన్న మాట ఇంట్లో దీవించును గాక. ఆమేన్. అందరు కూర్చుందాం. సండే స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలందరూ కూడా సండే స్కూల్కి వెళ్ళవచ్చు. మంచిది. దేవుని నామ స్తోత్రాలు. కూడా వచ్చిన బిడ్డలందరూ కూడా వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క ప్రార్థనలో మమ్మల్ని కుటుంబం గురించి, దైవజనుల యొక్క కుటుంబం గురించి మరి మీరు ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటున్నారు కాబట్టి అందును బట్టి మీ అందరూ కూడా వందనాలు. మరి మంచిది. మరి చూసుకున్నట్లయితే ఇప్పటిగా ఆసాపు రాసినటువంటి 83వ కీర్తన 1, 2, 3 చరణాలు మనం చదువుకున్నాం కదా. అక్కడ అంటున్నటువంటి మాటను మనం చూసుకున్నట్లయితే మరి దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకు ఉండకుము. ఎందుకు ఆసాపు సైలెంట్గా ఉండద్దయ్యా, ఏమీ తెలియనటువంటి వాడిగా ఉండద్దయ్యా, నువ్వు అసలు సైలెంట్గా ఉండవలసిన వాడివి కాదయ్యా, నువ్వు అసలు ఇలా జరుగుతుందని తెలిసి కనబడిన తర్వాత కూడా నువ్వు మాత్రం మౌనంగా ఉండేటటువంటి వ్యక్తివి కాదయ్యా, కాబట్టి మౌనంగా ఉండదు. అంటే ఏంటి? నువ్వు చెయ్యవలసిన పని ఉంది, ఆ పని నా విషయంలో జరిగించు అని వేడుకుంటూ అడుగుతున్నటువంటి మాట, దేవుణ్ణి అడుగుతూ అంటున్నటువంటి మాట. దేవుడి మీద కోపంతో అరుస్తున్న కాదు కానీ మర్చిపోయావా, ఏంటన్నావా అని చెప్పి అరుస్తున్నట్టు కాదు కానీ ఆయన బాధ వేదన ఏంటి అనేది మనం చదువుకున్నటువంటి 2, 3 చరణాల్లో అంటున్నాడు కదా. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. మరి అంతా కూడా పగడబందీగా గట్టిగా ప్లాన్లు వేసేస్తున్నారు, ఎక్కడికక్కడ కూల్చేయాలని, హేళన చేయాలని, బాధ పెట్టాలని, దూరపరచాలని, ఏంటి గాయపరచాలని ఎక్కడికక్కడ వారు ప్లాన్లు వేసేస్తున్నారు. ఈ చేస్తున్నారన్న విషయము నీకు తెలుసు, వాళ్ళు ఆ రకంగా ఉంటున్నారన్న విషయం నీకు తెలుసు. కాబట్టి మౌనముగా ఉండద్దయ్యా. ఎవరు ఏ విధముగా ఉంటున్నారో దేవుడికి తెలీదా? ఆయన అంటున్నాడుగా, ఇంటుగా రాలుట కూడా నాకు తెలియకుండా జరగదు. ఇంటుగా రాలటం కూడా ఆయనకి తెలియకుండా జరగదంట. మరి మన ఆలోచన ఏంటో మనకి ఆలోచన రాక ముందే ఆయన ఎరిగిన వాడంట. మన ఆలోచనలు మనకి రాకముందే మనం ఏమి ఆలోచిస్తాము అనేది ఆయన ఎరిగిన వాడంట. మరి అంతగా ఉన్నటువంటి వ్యక్తి గురించి, నా దేవుడి గురించి మరి అంటున్నటువంటి మాట,
నువ్వు మౌనముగా ఉండద్దయ్యా. నీ దగ్గరకు వచ్చి వేడుకుంటున్నా, నిన్ను అడుగుతున్నా, మౌనముగా ఉండేవాడివి కాదు, మౌనముగా ఉండేవాడివి కాదు. నీ శత్రువులు ఈ విధముగా నీ బిడ్డల విషయంలో చేస్తున్నారు. ఎవరైతే నీకు వ్యతిరేకముగా ఉన్నారో, నిన్ను అంగీకరించక ఉన్నారో వారందరూ ఈ విధముగా చేస్తున్నారయ్యా అంటూ అడుగుతున్నారు. మరి ఎక్కడైతే ఆసాబు అయితే కనుక ఆ కాలంలో మరి ధర్మము, యుద్ధము, శరణం అన్నట్టుగా ఆ కాలంలో ఉంది కాబట్టి మరి బాగానే మొరపెట్టాడు. మరి ఇప్పుడు కాళ్ళు తీసేయి, చెయ్యి ఇరగొట్టేయి, తల పగలగొట్టేయి. ఇడిగిన నన్ను ప్రార్థనకు రానికుండా చేశాడయ్యా, కాళ్ళు చేతులు పడిపోవాలి ఏసయ్యా. ప్రార్థన రోజు నన్ను చేయనీయట్లేదయ్యా, వాక్యం చదువుకోనీయట్లేదయ్యా. మా అత్తగారైతే ప్రార్థన ఏంటే అస్తమానం ఏడుతున్నావు అని పరుస్తుందయ్యా, నోరు పడిపోవాలేసయ్యా. ఇదే ప్రార్థనగా మనం అట్లాంటి ప్రార్థన చేయకూడదండి. ఆ కాలంలో అదేమో కానీ ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మారేటటువంటి అవకాశము, మారినటువంటి జీవితంతో బ్రతకమనే స్వేచ్ఛ దేవుడు సంపూర్ణంగా, పరిపూర్ణంగా, గొప్పగా ఇచ్చేసాడు మనకి. ఎంత ఎక్కువగా ఇచ్చాడు అనంటే, ఎంత ఎక్కువగా ఇచ్చాడంటే నీవు ఏంటి, మనము మొత్తం కూడా ఏమంటారు, లీనియన్స్ని తెలుగులో ఏమంటారు, ఎక్కువ లీనియన్స్ తీసేసుకోవటం అని అంటారు చూసారా. చులకన భావంతో అయిపోతుంది ఎక్కువగా దేవునికి దగ్గరగా అయిపోయి ఎక్కువ చులకనగా అయిపోతున్నాడు దేవుడు. ఎక్కువ చులకన. ఎందుకంటే ఎన్ని చేసినా, రోజుకో తప్పు, సెకండ్కో తప్పు చేసినా అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా అని ఎన్నిసార్లు దేవుడిని అడిగినా ఆయన క్షమించడం, మళ్ళీ ఇంకొకటి ఫ్రెష్గా చేసుకురావడం, మళ్ళీ క్షమించబడతాం, మళ్ళీ ఫ్రెష్గా చేసుకురావడం. అంతగా దేవుడు క్షమించేస్తున్నాడు కదా. ఏమయ్యాడు దేవుడు? చులకనైపోయాడు. చులకనైపోయాడు. దానివల్ల ఆయన చూపించేటటువంటి, పొందుకునేటటువంటి కృపకు వాల్యూ లేకుండా పోయింది. ఏమాత్రం కూడా ఘనత లేకుండా పోయింది. అరే మనం బ్రతికే బ్రతుకులోనే ఉందిరా దరిద్రం అంతా, మనం బ్రతికే బ్రతుకులోనే ఉంది. నువ్వు మాట్లాడే మాట, పీల్చే గాలిలో కూడా ఎంత అస్వస్థత ఉంది, ఎంత మలినం ఉంది ఎరిగిన వాడైనా. నువ్వు పీల్చే గాలిలోనైనా కానీ, తినే తిండిలోనైనా కానీ, బ్రతికే బ్రతుకులోనైనా కానీ, వేసే అడుగులోనైనా కానీ, వచ్చే ఆలోచనలోనైనా కానీ ఎంత అస్వస్థత ఉంది, ఎంత మలినముతో కూడిన ఉంది, ఎంత వంచనతో కూడి ఉందో ఎరిగినటువంటి వాడు నా దేవుడు. అంత ఎరిగిన వాడు నీ జీవితం ఏ విధంగా ఉంది, ఎవరి పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నావో తెలీదా? మనం నిజంగానే ఆ రకంగా ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ఆసాపు అడిగాడు. ఇప్పుడు మనం ఎంతమందిని అడుగుతాం? బాధ పెట్టాడు, మనల్ని హింసించాడు, మనల్ని బాధ పెడుతున్నాడు అంటే పూర్ణ హృదయంతో ఎవరైనా కానీ దేవుడు నిన్ను దీవించును గాక అని అంటారా? మనం దేవుని మందిరంలోనే ఉన్నాం అందరం కూడా. మనల్ని ఒక వ్యక్తి హింసించాడంటే నోటుకొచ్చిన బూతులు, డాష్ డాష్ డాష్, నీ డాష్ 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 అని చెప్పేసి ఆడుకొచ్చిన రాని అప్పు తీసుకుని కూడా తిట్టేశాడు. అప్పు తెచ్చుకుని కూడా బూతుల్ని తిట్టేశాడు మనల్ని. బయట నేర్చుకుని కూడా వచ్చి అంత తిట్టినోడిని, నీవు తిట్టబడినటువంటి నీవు హృదయపూర్వకంగా వాడిని దేవుడు నిన్ను దీవించునుగాక అని అనగలవా? అప్పుడు కదా నీ ప్రార్థన ఘనమైనది, నీ భక్తి గొప్పదిగా ఎంచబడేది. నీ భక్తి గొప్పదిగా దేవుని దృష్టిలో ఎంచబడేది. నా నామమై శ్రమ పడిన వారు దరిద్రులు, అంతేనా? కాదా? ఏమనుంది అంటే ఎవరు ధన్యులు లేరనమాట ఇక్కడ. అంటే ఎక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ధన్యులు లేరనమాట. అట్టి హృదయాన్ని కలిగి ఉండమని దేవుడు కోరుతున్నాడండి. నీవు ఊరక ఉండేవాడివి కాదు. నీ శత్రువులు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. హింసిస్తాకి కానీ, గాయపరచడానికి కానీ, నీకు నన్ను దూరం చేయడానికి కానీ ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు. కానీ నువ్వు ఏదో ఒకటి చేయయ్యా, వారిని జయించాలి, వారిని నేను ఓడించాలి అని అడుగుతున్నాడు.
కానీ మనము వారిని ఓడించాలంటే ఒక గంటలోనో ఒక అరగంటలోనో అయిపోద్ది. కాలు చేతులు ఎరగొడితే ఎంతసేపు అంటే ఏ సత్వమే జయం. దానికి కూడా హల్లెలూయా ఏ సత్వమే జయం అంటే కాలు చేతులు ఎరగొడితే ఎంతసేపు అండి. భూమి మీద అతి కష్టమైన పని ఏంటో తెలుసా? భూమి ప్రపంచ యావత్తుగా భూమి మీదనే అతి కష్టమైన పని ఏంటో తెలుసా? ఒక మనిషి హృదయం మార్చటం. ఒక మనిషి హృదయాన్ని మార్చటం అతి కష్టమైన పని. ఇక్కడ ఉన్న వారందరిలో నాతో కలిపి 100% విన్న మాట పట్టుకుని బతకగలిగిన వారు 0%, ఇంక్లూడింగ్ మీ. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ గాడ్ ఐ స్టూడ్ అండ్ ఐఎమ్ టాకింగ్. దేవుని ప్రాంగణంలో నిలబడి చెప్తున్నా, విన్న మాట పట్టుకుని బతకగలిగిన వారు 0%. దేవుడు కోరేది అది. భూమి మీద అతి కష్టమైన పని అదే. విన్న మాటను చెప్పబడిన మాట వినేవారు కోట్లలో ఉన్నారు, కానీ వినిన మాటను బట్టి బ్రతికిన వారే 0. కనీసం ఈవెన్ 1% కూడా లేరంట. 1% మన జనాంగం కూడా లేకుండా పోతున్నారంట. అందుకే నీతిమంతులు కలరేమో అని నేను వెతుకుచున్నాను. విన్నవాడు బతకకపోతాడా, నిలబడకపోతాడా, జీవించకపోతాడా, ఇకనైనా ఉండకపోతాడా, ఇకనైనా ఉండకపోదా, ఇకనైనా తెలుసుకోకపోదా, ఇకనైనా రాకపోదా, ఇకైనా ఉండకపోదా, ఇకనైనా నిలబడకపోదా, ఇకనైనా ఉండకపోతాడా? ఇప్పటికైనా ఇన్నిసార్లైనా చెప్పాను కదా, ఇకనైనా మార్చుకోకపోతాడా? ఇన్నిసార్లు చెబుతూ వస్తున్నాను కదా, పలుమార్లు పలు విధాలుగా పలు మందితో నేను ఇన్నిసార్లుగా చెబుతూ వస్తున్నాను కదా, ఇకనైనా ఉండకపోతాడా అని ఎదురు చూపులు చూసేటటువంటి వాడే తప్ప గాయపరిచేవాడు, దూరం వదిలిపెట్టేవాడు కాదు. ఐ ఆల్రెడీ సెడ్ సో మెనీ టైమ్స్. నేను ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మీ ఓన్లీ. చెయ్యి వదిలేస్తే ఏమవుతుంది? ఒక్క సెకండు దేవుడు మన చెయ్యిని వదిలేస్తే ఏమవుతుంది అన్నదానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. మరణ పంచులు దాకా వెళ్ళిన వాడిని. ఎన్నోసార్లు లైవ్లో కానీ ఎన్నోసార్లు ప్రదేశంలో కానీ నేను చెప్పాను ఆ విషయం. నా దేవుడు ఒక్క క్షణము పాటు నా చెయ్యి వదిలి పట్టుకున్నాడు కాబట్టి మరణ మంచులు దాకా వెళ్ళి వచ్చిన వాడిని నేను. నాకు మరో అవకాశాన్ని ఇచ్చాడు. నేను ఎన్నోసార్లు చెప్పానండి, నా దేవుడికి ఉపయోగం లేదు, నేను నా దేవుడికి పనికి రాను, ఐఎమ్ జస్ట్ ఏ గార్బేజ్ అని అన్న ఫీలింగ్ దేవుడికి ఉంటే గనక నన్ను బతికిచ్చేవాడా? హాస్పిటల్కి వెళ్ళినోడిని అట్లాగే మార్చి రూమ్లోకి వెళ్ళిపోయేవాడిని. దేవునికి పనికొచ్చే పాత్ర, దేవుని పనికి ఉపయోగపడేటటువంటి వ్యక్తికి నా విషయంలో ఉంది కాబట్టే నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మనకైనా ఎవరికైనా కానీ మరొక అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే మారకపోతాడా? నీ ప్రార్థనలో ఇట్టి మార్పు రాకపోదా? నీ బ్రతుకులో లేకపోతే నీ ప్రార్థనలో రాదు. నీ జీవితంలో లేకపోతే నీ మొరలో రాదు ఆ ప్రార్థన. నీ ప్రార్థన నీకు ఘనత కావచ్చు, దేవునికి ఇంపైన సువాసనగా లేకపోతే జస్ట్ వేస్ట్ పేపర్. తీసి చెత్త బుట్టలో ఎత్తాడు అంతే దేవుడు. నువ్వు గంట చేయి, 365 రోజులు చేయి, అది దేవునికి ఇంపైన సువాసనగా లేకపోతే ఎక్కడ దాకా ఎందుకండి? మనకి ఇక్కడ ఉందిగా ప్రత్యక్షపు గుడారం, అన్ని కూడా ఎంతగా ఎన్నుకున్నటువంటి యాజకుడైనప్పటికీ కూడా ఒకడి విషయమై రక్తాన్ని తీసుకుని వెళ్ళవలసిన వాడు ఒక్కడే, యాజకుడే. అతను రక్తం తీసుకుని వారి పాప పరిహార్థమై ఆ రక్తం తీసుకుని లోపలికి వెళ్ళినప్పుడు దేవుడికి నచ్చినటువంటి ఇంపైన సువాసనతో ఆ సాంబ్రం మీద కరెక్ట్ గా సమపాలముగా తాను వేయకపోతే, అది సువాసన భరితముగా రాకపోతే ఆయన చిలకరించేటటువంటి రక్తానికి కరెక్ట్ గా ఆన్సర్ రాదు. అన్ని ప్రార్థన ఎలా ఉండాలి? ఆయన ఆగ్రహించగలిగినటువంటి విధంగా ఉండాలి, సువాసన భరితముగా. నీకు కాదు, నేను ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ గా చెప్పాను,
ఎస్తేరు విషయంలో కూడా ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్పాను ఎన్నోసార్లు. ఎన్నో వాళ్ళు మర్చిపోతారేమో, దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు చెప్తూ వచ్చిన ఆ విషయాన్ని. ఉన్న వాళ్ళందరూ, ఉన్న అమ్మాయిలందరూ కూడా బంగారము, వస్త్రాలు అన్ని కూడా అక్కడ అన్ని కుప్పలు కుప్పలుగా పారేస్తే, ఏం కావాలో అది ధరించుకున్నామంటే ఒక్కొక్కరు దొరికిందే ఛాన్స్, మళ్ళీ దొరకదన్న అవకాశం, లక్కీ ఛాన్స్ అన్నట్టుగా ఒక్కొక్కరు లచ్చింది వేలకు మొత్తం దిగేశారు. పై నుంచి మొయ్యలేనంత ఇదిగా మొత్తం దిగేసుకుని వెళ్ళిపోయి కూర్చున్నారు అందరూ. మొత్తం అందరు దిగేసు. ఎస్తేరు మాత్రం ఏమి ధరిందాం, ఏమి వేసుకుందాం అన్న ఆలోచనలో, డైనమాలో పడిపోయి ఉంది. ఏం వేసుకోవాలో ఆలోచన కాక. మరి రాజుకు ఏం వేసుకుంటే నచ్చుద్ది, ఎంతగా ఏమి ధరిస్తే నచ్చుద్ది అన్న వ్యక్తి వచ్చి ఏమి మరి ఆలోచిస్తున్నావు, ఇంకా ఆలోచనలో ఉన్నావు, నువ్వు రెడీ అవ్వానంటే ఏమి వేసుకోవాలో అర్థం కావట్లేదు. రాజుకి ఏమి వేసుకుంటే నచ్చుద్దో తెలియదు అని ఆలోచనలో ఉన్నానంటే, రాజుకు తగుమాత్రపు ఆభరణాలు, వస్త్రాలు వేసుకుంటే గనక రాజుకి నచ్చుతాయన్న విషయం తాను చెప్పడం వలన, రాజుకు నచ్చిన విధముగా తాను ధరించింది కాబట్టి అందరి వైపు దండ తిరిగి ఎస్తేరు వైపుకి వచ్చి ఆగింది. నేనంట, నీ ప్రార్థన గంట కాదు, దేవుడికి నచ్చే విధంగా 2 నిమిషాలు చేయి. దేవుడి చెవును చేరుతుంది, ఆమెను కార్యం చేస్తాడు, ఆమెను ముద్ర వేస్తాడు. నీ ప్రార్థన గంటేంది. ఏలియా, ఎలీషా, అపోస్తలులు, పౌలు వీళ్ళందరూ ఏమైనా గడ్డలు కొద్ది రాత్రి పోయి పగల దాకా ఏడ్చి చేశారా? మిమ్మల్ని చేయొద్దానని నేను చెప్పట్లా. గంటల ప్రార్థనలు మీరు చేయబాకండి, మోకాల మీద ప్రార్థన చేయబాకండి అని నేను చెప్పట్లేదు. చేయాలి, చేయండి. పోటీగా చేయించిన వాళ్ళము. నిరోష ఎక్కువ ప్రార్థన చేస్తున్నట్టే, అది అస్సలు నిరోష చేస్తున్నట్టే నేను ఎందుకు చేయకూడదు అని నేను, ప్రవీణ్ చేస్తున్నట్టే నేను ఎందుకు చేయకూడదు, బాబీ చేస్తున్నట్టే నేను ఎందుకు చేయకూడదు అని నిరోష చేస్తున్నట్టు బాబీ. మేమందరం పోటీగా రాత్రి నుంచి పగల దాకా ఏడ్చి మొహాలు ఉబ్బిపోయినాయి మా అందరికి. అంతగా చేసిన వాళ్ళు ఆ రకంగా నేర్పించారు. నేను కాదన్ను, అట్లాంటి శిక్షణ ఇచ్చారు. నేను కాదన్ను, నేను చెయ్యొద్దు అని అన్ను, చెయ్యొద్దు అని చెప్పను, చెయ్యాలి. నేను ఆల్రెడీ చెప్పా. పేతురు కూడా క్షమాపణ విషయమై రాత్రి మొదలుకొని ఉదయం అయ్యేంత వరకు గుండెలు కొట్టుకుని ఏడ్చాడు. నా వంటి పాపి భూమి మీద మరొకడు లేడయ్యా అని చెప్పి గుండెలు కొట్టుకుని ఏడ్చినటువంటి వ్యక్తి. అందుకే దేవుడు పిలిచి మరి మొట్టమొదటి సేవకుడుగా, బండ మీద నా సంఘం కట్టేదవా, నీవు నిలబడతావా అని చెప్పి మొట్టమొదటి సేవకుడుగా దేవుడు అవకాశాన్ని పేతురుకి ఇచ్చాడు అని చెప్పేసి కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఆదివారం కూడా. నిజం మొరపెట్టాలి, నీకు కాదను. కానీ నీ ప్రార్థన ఆగ్రహించగలిగినటువంటి నా దేవుడికి నచ్చే విధముగా ఉండాలి. వినేటటువంటి దేవుడికి అందముగా ఉండాలి. ఆలకించేటటువంటి దేవుడికి సువాసన భరితముగా ఉండాలి. ఎన్నోసార్లు చెప్పా, నీ ప్రార్థన అయ్యగారు అమ్మగారు కాదు వినేది, లేకపోతే పక్కనోళ్ళు కాదు వినేది. విన్నా కానీ జీతం వాళ్ళు కాదు ఇచ్చేది. లేకపోతే నీ ప్రార్థన విని, నీ బాధ విని వాళ్ళు అయ్యా సహాయం చెయ్యి అని విన్నపించగలగలరు కానీ, దేవుడికి విన్నపించగలగరు కానీ, నీ విషయమై మరొక గంట వాళ్ళు ప్రార్థన చేయగలరు, యాచన చేయగలరు. కానీ నీకు, మాకు, ఎవరికైనా కానీ ఆ ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వగలిగినది ఒక్కడే, నా దేవుడు ఒక్కడే. ఆయనకి నచ్చేటట్టు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆసపు మొరపెడుతున్నట్టుగా నీ శత్రులు ఈ విధంగా చేస్తున్నారు అని మొరపెట్టినట్టుగా మనము కూడా ఆ విధంగా మొరపెట్టే వారంగా ఉండాలి. నేను అదే అంటున్నా, ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారా? అట్టి ప్రార్థన మన దగ్గర ఉందా? ఆ ప్రార్థనతో మనం చేస్తున్నామా? ఎంతో మంది ప్రార్థన పరులు ఉన్నారు, స్త్రీలలో కానీ పురుషుల్లోనే కానీ. మరి చేసిన వెంటనే కార్యాలు జరిగాయి. మరి మామూలు చిన్న కార్యాలు కూడా కాదు, చిన్న కార్యాలు కూడా కాదు, భారీ ఎత్తున జరిగినాయి. మరి చిన్న ప్రార్థనకే చాలా పెద్ద కార్యాలు జరిగాయి. మరి ఈ సంఘంలో కూడా ప్రార్థన చేయగా గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు, ప్రార్థన చేయగా స్వస్థతను ఇచ్చిన దేవుడు, కుటుంబంలో ఎన్నో కార్యాలు జరిగించిన దేవుడు. ఈ సంఘంలో కూడా ఆయనను ఆశ్రయించిన తర్వాత నేను చెయ్యను, నా దగ్గరికి ఎందుకు వచ్చారు అనేటటువంటి వాడు కాదు. ఈ సంఘంలో కూడా ఎన్నో కార్యాలు చేశాడు. అది మహమ్మారి రోగం అయినప్పటికీ కూడా
అట్లాంటి రోగం నుంచి కూడా విడిపించి స్వస్థపరిచి తిరిగి గృహానికి చేసినటువంటి దేవుడు. ఆ విషయంలో కూడా మా అమ్మ కూడా చాలాసార్లు చెప్పేసింది మరి ఆ విషయంలో బాబీ గారిని స్వస్థపరిచారు దేవుడు అని. మరి అవి ఒకరు కాదు, బాబీ తర్వాత కిరణ్ తర్వాత నిరుష అందరికి వచ్చినప్పటికి కూడా దేవుడు ముగ్గురికి స్వస్థపరిచి దేవుడు ప్రాణాలతో నిలబెట్టాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన జీవితం. నేను ప్రార్థన మీద కాదు, ప్రార్థన జీవితం మీద ఉండడానికి కాన్సన్ట్రేట్ చేయనట. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన గొప్పదై ఉండొచ్చు, కానీ నీ జీవితం ఆ విధంగా లేకపోతే నీ ప్రార్థన విలువ లేనిది. గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా కానీ, మేమైనా కానీ. నీ ప్రార్థన ఘనమైనదిగా నువ్వు మొరపెడుతున్నావు, కానీ నీ జీవితంలో వాక్యము లేదు అని అంటే నీ ప్రార్థనకు విలువ లేదు. వాక్యానుసారమైన జీవితము లేని నీవు ఎంత వల్లించి దేవుని బలిపీఠము దగ్గర మొరపెట్టుట వలన అది ఇంపుగా ఉండదు. ఖచ్చితముగా కొర్నేలు దేవుడు నమ్ముకున్నవాడా? కాదే, దేవుడు నమ్ముకున్నాడు కాదు. అయినా కానీ నీ ప్రార్థన నా చెవును వచ్చిందని దేవుని దగ్గర సాక్ష్యం పొందాడు. ఎందుకు తెలుసా? తాను మొరపెట్టింది నాకు ఇల్లు కావాలి, కేజీ బంగారం కావాలి, ఎకరాల స్థలం కావాలి, ఇన్ని వేల ఎడ్లు జంతువులు కావాలని మొరపెట్టలా. అయ్యా, నీ వాళ్ళు రక్షింపబడుతున్నారు, నీ వాళ్ళందరికీ నువ్వు స్వార్థ ప్రకటించి నీ వాళ్ళ వరకు నువ్వు జాగ్రత్త చేసుకుంటున్నావు, మరి నా కుటుంబం కూడా రక్షింపబడాలయ్యా, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోయ్యా, నా కుటుంబం నశించిపోకూడదయ్యా, నా కుటుంబం నరకానికి వెళ్ళకూడదయ్యా. రక్షణ విషయమై తాను మొరపెట్టాడు కాబట్టే అది దేవుడు మెచ్చదగినటువంటి ప్రార్థనగా ఉంది. మన బతుకు ఏమైనా దేవుడికి నచ్చిన విధంగా ఉందా? ఏమైనా నచ్చిన విధంగా ఉందా? మినిమం అండి. నిజముగానే నేను అందుకంటే ప్రార్థన జీవితము, నేననే కాదు, పెద్దవారైనప్పుడు కూడా అందరు కూడా అంటారు ప్రార్థన జీవితం. మన జీవితము వాక్యానుసారముగా లేనట్లయితే నీ ప్రార్థన ఇంపైనదిగా నీవు ఉండదు. దేవునికి మొరపెట్టాలి ప్రతి ఒక్కరు కూడా. నాకు నేర్పించు, నాకు బ్రతకటం తెలియపరచు, నేను జీవించడం నాకు నేర్పించు. లేచిన దగ్గర నుంచి నచ్చినట్టుగా బతికేటోలే తప్ప ఇది విధానము, ఇది క్రమము అనేటటువంటి ఆలోచన ఉందా ఎవరికైనా కానీ? నీవు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్, సరే, అది వాక్యానుసారంగా ఉందా? ఆ ఆలోచన ఉండాలి కదా. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడండి. కీర్తనలు ఆసాపు రాయడానికి కూడా అవకాశం ఇచ్చాడంటే వెనకాల జరిగింది. మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, ఆ కుటుంబం మొత్తం తిరిగారు. మరి ఆసాపు కుమారులు మాత్రమే తిరగలేదు కదా. అందుకు ఈ లెక్కకు వచ్చారు. వాళ్ళు కూడా మోషేకి వ్యతిరేకంగా ఉండుంటే గనక అప్పుడే భూమి నెరవేర్చి వాళ్ళందరినీ మింగేసినప్పుడే వీళ్ళు కూడా వెళ్ళిపోయేవారే. కానీ కాదు, నేను మోషే వైపు అని చెప్పి వాళ్ళు అప్పటికప్పుడు మోషే వైపు వచ్చేసారు. నేను మోషేకి వ్యతిరేకిని కాదు, నా దేవునికి నేను వ్యతిరేకిని కాదు అని చెప్పి అప్పుడు వచ్చేసారు. కాబట్టి ఈ స్థాయిలో ఉన్నారు. నువ్వు బతకకపోతే నీ జీవితానికి అర్థం ఉండదు, దేవుని దృష్టిలో నీకు విలువ లేదు. అరే, నీ భూమి మీద నీ ప్రాణానికి విలువ లేదబ్బా. భూమి మీద నీ ప్రాణానికి విలువ లేదు, దేవుని దృష్టిలో నీకు విలువ లేదంటే బాధపడేటటువంటి విధంగా ఉన్నా అది నిజం. కొంచెం బాధపడేటటువంటి విధంగా మాట ఉన్నా అది నిజం. అది మీరే కాదు, అది నేనప్పటికీ కూడా అభిషేకం చేయబడి మీకు ప్రార్థన చేయగలిగి మీకు బాప్తిజం ఇచ్చి మీకు రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనేటటువంటి స్థాయిలో మమ్మల్ని నిలబెట్టినప్పటికీ బ్రతకకపోతే నా దేవుని దృష్టికి నేను వ్యర్థుడను. నేనెప్పటికి కూడా వ్యర్థుడనే. ఒకానొక సమయంలో దేవుని ఎదుట నిలబడిన తర్వాత విశ్వాసులందరూ ఒక పక్క, దైవజనుని కుటుంబం, దైవజనురాలు, దైవజను పిల్లలందరూ ఒక పక్క పెట్టాడా దేవుడు?
పెట్టాడా? లేదే, పెట్టలేదే. నమ్మిన వారందరూ ఒక పక్కకి, నమ్మని వారందరూ ఒక్కొక్క పక్కకి, అంతే. నమ్మిన వారిలోనే విశ్వాసులు వస్తారు, దైవజనులు వస్తారు, దైవజనరాలు వస్తారు, వారి కుటుంబంలో కూడా వస్తారు. అందరు దాంట్లోనే ఆల్ ఆర్ ఈక్వల్. దెర్ ఈజ్ నో పార్షియాలిటీ. వ్యత్యాసం ఏమాత్రం కూడా లేదు. ఎవరికైనా ఒకటే న్యాయము, ఒకటే విధమైన తీర్పు. నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? కాలు చేతులు ఎరిగిపోవాలని ప్రార్థన చేస్తున్నావా? ఒకడు రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నావా? ఆ నోరు పడిపోవాలి అని మొర పెడుతున్నావా? అయ్యా నోరు పారేసుకుంటున్నాడయ్యా, జ్ఞాపకం చేసుకో. అట్టి నోరు వాడికి కాకుండా ఆ నోరు ద్వారా ఇంకొకడు బ్రతికేయాలి, ఇంకొకడు బ్రతికించాలి. అట్టంటి నోరు వాడికి దయచేయ్యా అని మొర పెడుతున్నావా? ఎటువంటి ప్రార్థన? నేను అన్నా కదా, డాష్ 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 బూతులు తిట్టినా కానీ తిరిగి వాడిని నువ్వు దీవించగలిగిన స్థానం నీకుందా? అట్టి హృదయం నీకు ఉందా? నేను అదే అడుగుతున్నా. దేవుడు నిన్ను దీవించును కాక. వాడు చేసిన పనికి జన్మలు వాడు మొహం చూడరు. వాళ్ళు చేసిన పనికి జన్మలు వాళ్ళ మొహం చూడరు. అరే దేవుని ప్రేమ నీ పట్లే ఉంది, నువ్వు చేసే ప్రార్థన దేవుడికి నచ్చుద్దా? వాడు చేశాడు కరెక్టే, నువ్వు దేవుడు కాదుగా. వాడిని దూరం పెట్టడానికి, వాడిని క్షమించకుండా నువ్వు ఉండడానికి, హూ ద హెల్ యు ఆర్? దేవుడు అడుగుతున్నాడు, అబ్బా ఎవరివి నువ్వు? ఒక వ్యక్తిని నువ్వు దూరం పెట్టడానికి ఎవరివి నువ్వు? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎవడిచ్చాడు? నీకు నచ్చని పని చేశాడు, అది నీ తప్పు. నచ్చకపోతే నేనున్నాను, రివెంజ్ తీసుకోవడానికైనా తీర్పు తీర్చడానికైనా నేను ఉన్నాను. ఐఎమ్ దే ఫర్ ఎవ్రీథింగ్. నేను ఉన్నాను. దేవుడు అంటున్నటువంటి మాట ప్రతి ఒక్కరము కూడా. ఇక్కడ ఆసాబే అంటే కనుక ఆసాబ్కి ఏమైనా కష్టమా? బ్యాచ్ లేదా? పదండ్రా వీళ్ళు ఇట్ట చేస్తున్నారు వేసేద్దాం అని చెప్పేసి అనుకుని వేసేయడానికి ఏమైనా కష్టమా? ఆసాబ్కి ఏమన్నా బ్యాచ్ లేదా? లేకపోతే యవనస్తులు లేరా? ఆయుధాలు లేవా? ఇట్ట చేస్తున్నారా వేసేద్దాం మొత్తం అందరిని కూడా అని చెప్పి అంటాకి చేయడానికి ఏమైనా కష్టమా? లేదే, కష్టం కాదే. కానీ దేవునికి మొరపెడుతున్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా దేవునికి ఏ విధముగా మొరపెడుతున్నావు? ఎట్టి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం, ఎట్టి బ్రతుకుతున్నాం. మనం బ్రతికే విధానాన్ని బట్టే నీకు మనకి ఎవరికైనా విలువ ఉంటుంది అని చెప్పాను ఎన్నోసార్లు. ఆ విలువను నీవు సంపాదించుకోకపోతే తప్పు నీదవుతే తప్ప పక్కనోడిది కాదు. నీవు సంపాదించుకోలేకపోయావు, నీ వాళ్ళని నువ్వే సంపాదించుకోలేకపోయావు, నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు సంపాదించుకోలేకపోయావు, నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు కాపాడుకోలేకపోయావు. తప్పు నీదవుతే తప్ప వాళ్ళది కాదు. నీతో ఉండటం లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే తప్పు నీది. నీ నుంచి వెళ్ళిపోతున్నారంటే తప్పు నీది, బయట వారిది కాదు. యేసు ప్రభువుని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయారండి? నువ్వు నాకొద్దు అని వదిలేసి వెళ్ళిపోయారా? లేకపోతే నువ్వే కావాలని పరిగెత్తుకుంటూ ఒకరు తోసుకుని ఒకరు మీద పడ్డారా? అండి మీద పడ్డారే, మీదకి వచ్చేసారా? లేకపోతే దూరం పరిగెత్తేసారా? ఎందుకండి? ఆయన ఏ ఆయుధాన్ని పట్టుకున్నాడు? కొంచెం గట్టి చెప్పండి. చెప్పిన ఆన్సర్ రాంగ్ అయినా నేనేం కొట్టను, చేతిలో మైకి విసురువేయను. ఆన్సర్ ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకుని వచ్చాడు. భూమిని ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ వచ్చాడు. ఇఫ్ యు కాంట్ ఫర్గివ్, యు కాంట్ ఏబుల్ టు టేక్ ది లవ్. చెప్పాలంటే నువ్వు ఒక వ్యక్తిని క్షమించకపోతే నీవు అర్హుడవే కాదు ప్రేమను పొందుకోవడానికి. ఖచ్చితంగా క్షమించలేని నీవు ఏ అర్హత ఉంది ప్రేమ పొందుకోవడానికి? నేను అదే అంట, నా దేవుని దగ్గరికి వచ్చారు జనాలు, నీ దగ్గరికి వస్తున్నారా ఎవరన్నా? అతనితో ఉండటం నాకు ఇష్టం, అతను మాట్లాడితే బాగుంటుంది, అమ్మగారితో మాట్లాడితే బాగుంటుంది. వెళ్తారుగా? ఎందుకు?
బాగా ముద్ద పెడతారా? బాగా కడుపు నిండా బాగా పెడతారు ముద్దలో. బాగా భోజనం పెడతారు, డ్రింకులు ఇస్తారు. అందుక కాదే. ఎందుకు? నీ దగ్గరికి వస్తున్నారా? నీ బిడ్డలు నీ దగ్గరకు వస్తున్నారా? ప్రతి ఒక్కటండి నువ్వు మొరపెట్టేటటువంటి మొర ఏ విధముగా ఉంది. అది భార్య భర్తల విషయంలోనే కానీ, బిడ్డల విషయంలోనే కానీ, స్నేహితుల విషయంలోనే కానీ, శ్రేయోభిలాషల విషయంలోనైనప్పటికీ కూడా నీ ప్రార్థన ఏ విధముగా ఉంది? అన్ని స్థానాల్లో ప్రార్థన ఒకటే కాదు. అన్ని స్థానాల్లో ప్రార్థన ఒకటే విధంగా ఉండదు, ఒకటే రకంగా చేయకూడదు. వేరియేషన్స్ ఉన్నాయి చాలా. ప్రతి ఒక్కరూ కూడా ఏ విధముగా మొరపెడుతున్నారో ఆయన అడిగిన దానిని బట్టి మనం అడిగేదానికి వ్యత్యాసం చాలా ఉంది. దావీదు ఎంత గొర్రెల కాపరి, ఆ స్థాయి నుంచి కత్తి పట్టుకోవడం కూడా రాదు, కత్తి మోయడం కూడా రాదు. అట్లాంటి స్థాయి నుంచి కత్తి వీరుడులాగా యుద్ధ రంగంలో గొప్ప నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తిలా స్థాయిలోకి చేరాడు దావీదు. అవునా? దేవుడు సహాయంతో చేరాడు కదా. ఏనాడైనా కానీ అయ్యా ఇంతమందిని చంపేశాను కదా క్షమించేయని అడిగాడా? యుద్ధంలో ఎంతమందిని చంపాడు? సౌలుతో కంపేర్ చేసుకుంటే 10 రెట్లు. సౌలు 1000 మంది అయితే దావీదు సౌలు 10,000 మంది అయితే 10% ఎక్కువే. ఇక ఆ రకంగా చంపుకుంటూ వెళ్ళాడు కదా. వచ్చిన తర్వాత అయ్యా నేను గెలవటానికి ఇంతమంది చంపేశారయ్యా క్షమించయ్యా. ఏనాడైనా అడిగాడా ప్రార్థనలో? ఆయన ఎప్పుడైనా అడిగాడా? ఎప్పుడైనా అడిగాడా? ఎవరు అడగలేదండి. నేను అందుకే అంటున్నా, ధర్మం అప్పుడు, యుద్ధం గెలవటం అవన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆయన పాప కోసం అని క్రైదనం చెల్లించి ప్రతి ఒక్కటి నెరవేర్చేశాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ బ్రతికే విధానాన్ని బట్టే ఎవరైనా గెలవటం. ఒకడిని నువ్వు క్షమించకపోతే నువ్వు వాడిని గెలవలేవు. ఒకడిని నువ్వు క్షమించకపోతే నువ్వు ఆ వ్యక్తిని గెలవలేవు. గెలవటం అంటే ఏంటి? ఆ వ్యక్తి మీద జయాన్ని పొందుకోవడం కాదు, ఆ వ్యక్తిని ప్రేమతో నువ్వు దగ్గర చేసుకోవటం. ఆ వ్యక్తిని ప్రేమతో నువ్వు దగ్గర చేసుకోవటం, నువ్వు గెలవటం. నువ్వు చేసుకుంటున్నావా? అలాగా ఏమన్నా ప్రార్థన చేస్తున్నావా? మా అమ్మ అంటది, ఒక ఆత్మ రక్షింపబడటానికి ఎన్ని రాత్రులు ప్రార్థన చేయాలో తెలుసా? నీకు తెలుసా? ఎన్ని రాత్రులు గడపాలో, ఎన్ని సంవత్సరాలు ఏడవాలో, ఎంతగా కన్నీరు కార్చాలో, ఎంతగా ఉపవాసం ఉండి యాచన చేయాలో తెలుసా? ఆ భారం తెలుసా? ఎంత భారముతో యాచన చేస్తామో తెలుసా? నిజమే. ఒక ఆత్మ రక్షింపబడాలి. ఆ రక్షింపబడిన ఆత్మ నిలకడగా ఉండాలి, చంచలత్వంతో విడిపోకూడదు, జారిపోకూడదు, బలహీనముగా అవ్వకూడదు అని చెప్పి ఎంత యాచన చేయాలో తెలుసా? నిజముగానే మనమందరం ఏ విధంగా చేస్తున్నామో, ఆదివారం వచ్చిందంటే పొలవమంట మందిరానికి వెళ్ళిపోవాలని చెప్పి బైబిల్ చేతిలో పట్టుకొని స్నానం చేసి తలస్నానం చేసేసి టింగు సెంటు కొట్టేసుకొని లింగుమంటూ మందిరానికి వచ్చేసి వాళ్ళమే తప్ప అందరూ కూడా టైం అయిపోయింది పరిగెత్తు లగెత్తు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేటటువంటి వారమే తప్ప, బయటికి వెళ్ళిన తర్వాత మనుషుల మధ్యలో, నీ కుటుంబం మధ్యలో బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో వాక్యం ఎంత ఉంది అని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎంతమంది? ఈడున్నంతప్పుడు కాదు, బయటికి పోయిన తర్వాత. బయటకు పోయినాక అందరు ఈడకు వచ్చిర్రు, కానీ బయటకు పోయినాక జనాల మధ్యలోకి వెళ్ళినాక వాళ్ళతో ఉన్నప్పుడు, వాళ్ళ నడుస్తున్నప్పుడు కరెక్ట్గా ఉన్నావా? వాక్యానుసారంగా ఉందా? ఎంతమంది మనం ఉంటున్నాం? దేవుడు అదే చూస్తాడండి. దేవుడు అదే చూస్తున్నాడు ఎదురుగా. నీవు మందిరంలో ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధురాలుగా ఉంటున్నావు అనేది కాదు, అది క్యాలిక్యులేట్ అవ్వదు అసలు. అది క్యాలిక్యులేట్ అవ్వదు. బంగారం అసలు ఎంత బుద్ధిగా ఉంటుందో అసలు.
ఎంత పద్ధతిగా కూర్చుంటారో, ఎంత పద్ధతిగా ఉంటారో అసలు. ఒక్కరు కూడా నిద్రపోరు, ఒక్కరు కూడా బలహీనం కూడా ఎంత బుద్ధిగా వింటారో. ఎవడికి కావాలి? ఎవరికి కావాలంట? మందిరంలో ఉన్నంత పరిశుద్ధులు భూమి మీద ఎక్కడ ఉంటారంట తెలుసా మీకు? మీకు తెలుసా ఆ విషయం? మందిరంలో ఉన్నంత పరిశుద్ధులు ఇంకెక్కడ ఉండరంట. అంత పరిశుద్ధులుగా ఉంటారంట మందిరంలోకి వచ్చేసిన తర్వాత. ఏంటంటే లోపలికి రాగానే వాళ్ళకున్న మాస్క్ బయటకి వేసి లోపలికి వస్తున్నట్టుగా వచ్చేస్తారంట. అస్సలు మందిరంలో ఉన్న 2.5 గంటలు 3 గంటలు మనంత పరిశుద్ధుడు పరిశుద్ధురాలు మరొకరు లేరు అన్న స్థాయిలో ఇచ్చేస్తారంట. మరి అన్నమాట. భూమి మీద ఎవరు ఉండరంట. బయటికి వెళ్ళిన తర్వాత అసలు రంగం, అసలు విషయం. ఏదో డాడీ అంటారు సావా, బైబుల్ పక్కన పెట్టొస్తా, నాకు ఏం విషయం తేలుస్తా, నాకు బైబుల్ పక్కన ఏంటంట, బైబుల్ పక్కన పెట్టొచ్చుద్దంట. డాడీ చెప్తా ఉంటారు కదా ఎగ్జాంపుల్. బయటికి వెళ్ళిన తర్వాత అసలు రంగం అది. ఏడుంది వాక్యం? మొన్న పెళ్ళికెళ్ళి వస్తూ ఉండగా కారెంకాయలు చూశాను. జీసస్ ఈజ్ మై సేవియర్ అని చెప్పి కారెంకాయలు రాసింది. దాని అర్థం ఏంటి? అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్, ఇట్స్ గుడ్ వర్డ్. దాని అర్థం ఏంటి? యేసయ్యే నా రక్షకుడు. ఆయన ఎలా రక్షించాడు అండి? ఆయన ఎలా మనల్ని రక్షించాడు? నేను ఐఏఎస్ క్వశ్చన్ మీకు తెలియని క్వశ్చన్ అడగలేదండి. అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ క్వశ్చన్ నేను అడగలేదండి. ఏదో అడిగేసాడు అన్నట్టుగా చూస్తున్నారు అందరూ. మీకు తెలిసిన క్వశ్చనే నేను అడిగానండి. ఆయన ఎలా రక్షకుడు అయ్యాడు, మనకి ఎలా రక్షించాడు మనల్ని? దేని ద్వారా? సిల్వర్ ఆయన పాప పరిహార్థ బలియాగం చేయడం వలన మన పాపం మొత్తం కూడా కడిగి వేయబడి పరిశుద్ధులమయ్యాము. మరలా మనం మలినంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ మలినం నుంచి పరిశుద్ధపరచబడడానికి దేవుడు మన చేతికి ఇచ్చింది ఏంటి? దేని ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాము? దేని ద్వారా మన రక్షణని కాపాడుకుంటున్నాము? దేని ద్వారా మనం బలవంతులుగా అవుతున్నాము? విత్ వాట్ వీఆర్ గెట్టింగ్ స్ట్రాంగ్ అని అంటున్నా. అది ఏంటి? ఆ శరీరం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతే, పెద్ద విషయమేమి లేదు. వాక్యము ద్వారా ఆల్టర్నేట్ గా మొత్తం చుట్టూ తిరిగి ఎక్కడికి వచ్చిందంటే వాక్యం దగ్గరికి వచ్చింది మొత్తం కూడా. పాప పరిహార్థ బలియాగా ఉందిగా శ్లోకం. మరి ఆయన మనుషులు రక్షింపబడాలి, పరిశుద్ధపరచబడాలి, దానికి బలియాగం అవ్వాలి అని అంటే అతడు పరిశుద్ధుడు మాత్రమే అయి ఉండాలి, అతడు మాత్రమే బలియాగము అవ్వాలి అని చెప్పి పంతులు ఎప్పుడో రాసి పెట్టేశారు. అదే ప్రకారముగా దేవుడు నిర్ణయించిన దాని ప్రకారం బలియాగం ఆయన చేశారు. మనకి రక్షణ వచ్చిన తర్వాత కూడా మనం మరలా మలినం అయిపోయిన తర్వాత మనం దాన్ని మరలా చేసుకుంటున్నాంగా. అది దేని ద్వారా? ఆయన రక్షించాడు. జీసస్ ఈజ్ మై సేవియర్. ఆయన రక్షించాడు. రక్షింపబడిన తర్వాత మరల మనం రక్షింపబడుతున్నాము అంటే ఏంటి? జీసస్ ఇంతెందుకు గాని యోహాన్ సువార్త 1వ అధ్యాయంలో ఏముంది? వాక్యం ఉంది, వాక్యమే ఉంది కదా. సండే స్కూల్ వాక్యం చెప్పినట్టు అందరూ భలే చెప్తున్నారు కదా. ఆయనే వాక్యమై ఉన్నాడు, వాక్యమే ఆయనై ఉండెను. మరి దేని ద్వారా నువ్వు సేవ్ అయ్యావు? వాక్యము ద్వారా. వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు కాంట్ సేవ్. చెప్పాలంటే కనుక యు కాంట్ గెట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్నెస్. చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా మరవకూడనటువంటి విషయం వాక్యం. అందరూ కూడా దేవునితోనే ఉన్నాము అని అనుకుంటారు, కానీ అన్నగా ఇందాక ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు. ఎంతో మంది స్నేహితుల మధ్యలో ఉంటాము, ఎంతో మంది చుట్టాల మధ్యలో ఉంటాము, ఎన్నో మాటల మధ్యలో.
కానీ నిన్ను నువ్వు నిలబెట్టుకుంటున్నావా? నువ్వు నిలబడుతున్నావా? నువ్వు నిలబడుతున్నావా? ప్రతి ఒక్కరూ కూడా నువ్వు నిలబడుతున్నావా? ఏ విధముగా నీ మొర ఉంది? మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ పక్కన ఉన్న వారి గురించి, అటు పక్కన ఉన్న వారి గురించి, పైన ఉండే వారి గురించి, కింద ఉండే వారి గురించి మొర పెడుతున్నావు రోజు. అయ్యా వారు రక్షింపబడలేదయ్యా, తెలుసుకోలేదయ్యా, వారు రక్షింపబడాలయ్యా, వారు కూడా తెలుసుకోవాలయ్యా అని చెప్పి ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసావా? అండి ఒక విషయం మీరు అందరికి కూడా చెప్పాలి ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యత అది దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యత. కాపరి గొర్రెల్ని కనరు, గొర్రెల్ని కంటాయి. గొర్రెలు ఎవరు? మీరేం చేయాలి? ఆ మేకల్లా ఉన్న వాటినన్నింటినీ గొర్రెలుగా మీరు చేయాలి, వాటిని ఇక్కడికి తీసుకురావాలి. కాపర్లు ఏం చేయాలి? బలమైన మేత వేయాలట, బలంగా వారిని చేయాలి, వారిని బాగా పోషించాలి, బలవంతులుగా చేయాలి. మరి ఆ బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యత అది. మీరు మొరపెట్టాలి, మీరు తీసుకురావాల్సినటువంటి బాధ్యత. మీకు ఆల్రెడీ చెప్పారు అమ్మగారు గారు, నేను కూడా చాలాసార్లు చెప్పా. పైకి వెళ్ళిన తర్వాత దేవుడు మనందరికి కూడా కిరీటాన్ని ఇస్తాడు. ప్రశంసిస్తూ జయించిన వారు, విజయముతో వచ్చిన వారు అని చెప్పి మనకి కిరీటాన్ని ధరిస్తారు. ఆ కిరీటం మీద రంగురంగుల రత్నాలు, రాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ పెడతారు. ఒకరికి ఎక్కువగా ఉంటాయి, ఒకరు తక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే వారు జనాన్ని నా మందిరంలోకి ఎంతమందిని నడిపించారో అన్ని రాళ్ళు. ఎంతమంది నడిపితే ఇక రేపటి నుంచి పనులు మానేసుకుని అందరు ఇదే పనిలోనే ఉంటారు. ఇక రేపు తిండి తిప్పలు మానేసి అమ్మ మందిరానికి రమ్మ, అయ్యా మందిరానికి రాయ్యా, అమ్మ మందిరానికి రమ్మ అని చెప్పి ఇక మా పనులు అన్ని మానేసుకుని ఇక ఇదే పనిలో. దేవుడు పైకి వెళ్ళిన తర్వాత నాకు పెద్ద పెద్ద రాళ్ళు పెట్టాలి కదా, పెద్ద ఇల్లు ఇవ్వాలి కదా, ఇదే పనిలో ఉంటారు కదా రేపటి నుంచి. అండి ప్రతి ఒక్కరు కూడా ఒకటే దేవుడు కోరుకుంటున్నాడు, నీ మొర ఏ విధముగా ఉంది, నీ ప్రార్థన ఏ విధముగా ఉంది. ఆసాపు శత్రువుల విషయమై ఆ విధముగా మొరపెట్టాడు. ఆ కాలంలో చేసినటువంటి ప్రార్థన ఆ విధముగా మొరపెట్టాడు. కానీ ఇప్పుడు నీ ప్రార్థన ఏంటి? రక్షణ విషయమై నీవు మొరపెడుతున్నావా? నా అప్పు తీరాలని ప్రార్థన చేస్తున్నావో లేదో నాకు తెలియదు. నా కొడుకు పెళ్ళవ్వాలి, నా కొడుకు బతుకు బాగుపడాలి, నా కూతురు పెళ్ళవ్వాలి, నా కూతురు జీవితం సుఖంగా ఉండాలి అని నీవు మొరపెడుతున్నావో లేదో నాకు తెలీదు. ఇట్స్ యువర్ విష్, అది మీ ఇష్టం. నేను కాదన్నో చేయొద్దని నేను చెప్పను. కానీ బిఫోర్ దెన్, దానికన్నా ముందు మొరపెట్టాల్సినటువంటి విషయము, చెయ్యవలసిన విషయం ఏంటి అని అంటే, ఈ రక్షణ విషయమే మొరపెట్టాలి. వాటి గురించి నువ్వు మొరపెడతావు. 100%లో 90% మన అవసరాల గురించి ప్రార్థన చేస్తాం అంట, 10% మాత్రమే అయ్యా జ్ఞాపకం చేసుకో అంట ఈ రక్షణ విషయం ప్రార్థన చేస్తాం అంట. తెలుసా మీకు విషయం? 100%లో మన అవసరాల గురించి, మన అప్పుల గురించి, మన బాధల గురించి, మన కష్టాల గురించి, మన రోగాల గురించి, మన కుటుంబం గురించి 90% చేస్తామంట. లాస్ట్ 10% మాత్రమే అయ్యా జ్ఞాపకం చేసుకో, వాక్యాన్ని బట్టి నేను కూడా నేను బతకాలయ్యా కాదు, నేను కూడా బతకాలయ్యా. అడుగుతున్నావా? లేకపోతే ఏదో పర్లేదులే నామకేవాస మాట, పేరుకు మాత్రమే ప్రార్థన అనమాట. ఎట్లా ఆలకిస్తాడండి? ఎట్లా ఆలకిస్తాడు దేవుడు? నామకేవాస నువ్వు ప్రార్థన చేస్తే ఎట్లా ఆలకిస్తాడు? నేను పోయిన ఆదివారం కూడా చెప్పాను, నువ్వు మోకరించినప్పుడల్లా విరిగి నలిగిన హృదయముతో నువ్వు మొరపెట్టాలి అని నీకు చెప్పాను ఆదివారం. నువ్వు వచ్చినప్పుడు సపరేట్గా ఏదో డ్రెస్ వేసుకుని వచ్చినట్టుగా కాదు. ఎప్పుడు వెళ్ళినా ఆ హృదయముతో నువ్వు వెళ్ళినప్పుడే నీ ప్రార్థనకు విలువ, లేకపోతే లేదు. నేను గట్టిగా నమ్మగలను. నీ ప్రార్థన చేసినప్పుడల్లా ఆయన సింహాసనం కదలాలి, ఆయన కూర్చున్న సింహాసనం కదలాలి. నీ కన్నీళ్లతో ఆయన సింహాసనం కరగాలి.
నీ ప్రార్థన ఆయనని కిందకు దించాలి. నీ ప్రార్థన అంత ఇంపైనదిగా ఉండాలి. అది 2 నిమిషాల ప్రార్థన అయినా కానీ. గొప్ప సేవకులు మరి ఆయన దేవుని యందు నిద్రించారు. అమెరికాలో ఉండేవారు, పేరు టక్కన గుర్తు రావట్లేదు. క్రికెట్ స్టేడియంలో ప్రతి ఆదివారం పిలిగ్రహం ఇప్పుడు ఉన్నారు, ఇంకా దేవుని సేవ చేస్తున్నారు, పాల్ యాంగిచో మరి ఉన్నారుగా, దేవుని స్తోత్రం. మరి ఆయన పాల్ యాంగిచో గురించి చెప్తున్నాను. ఆయన క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆరాధన జరిపించేవారు. సెంటర్ లో పిచ్ ఉంటుంది కదా, క్రికెట్ పిచ్, అంత మటుకు మాత్రమే పిచ్ ఎంత వరకు ఉంటుందో అంతవరకు మాత్రమే ఆయన స్టేజ్, ఆ స్క్వేర్ లో అంతవరకే స్టేజ్ వేసుకుని ఆయన అక్కడి నుంచుని ఆరాధన అయినా కానీ పాట అయినా కానీ అక్కడి నుంచే జరిపించేవారు. 2 నిమిషాల వాక్యానికి 2.5 గంటలు ఏడిపించారంట. ఆయన చెప్పిన ప్రసంగం ఎంతసేపు? 2 నిమిషాలు కరెక్ట్గా. కానీ ఆ వాక్యం విన్న తర్వాత ఆ స్టేడియంలో ఉన్న లక్షల కోట్ల మంది కూడా మొత్తం ఒక్క సీటు కూడా ఖాళీ ఉండదు, మొత్తం ఫుల్ అయిపోతారు, నుంచుని కూడా వింటారు. అంతమంది కూడా 2.5 గంటలు ఏడ్చారంట, గొక్క పెట్టుకుని ఏడ్చారంట. ఎంత బలమైనటువంటి వాక్యం అంటారు అది. అండి అంతగా ఏడిపించిన తర్వాత ఎన్నోసార్లు ఈ టీవీ వాళ్ళు, జర్నలిస్ట్ వాళ్ళు అడిగితే, పాస్టర్ మరి మీ యొక్క రహస్యం ఏమిటి? ఇంత బలమైనటువంటి సేవ చేయడానికే కానీ, బలమైన వాక్యాన్ని మీరు ఉచ్చరించడమే కానీ, అంత ప్రార్థన జరిగించడం కానీ, ఇంత కోట్ల మందిని మీరు రక్షింపబడడానికి గల రహస్యం ఏంటి అంటే, ఐ హ్యావ్ 3 సీక్రెట్స్ అని అన్నాడట. లైవ్ లో ఆయన అన్నమాట, ఐ హ్యావ్ 3 సీక్రెట్స్ అని అన్నాడట. 3 రహస్యాలు ఉన్నాయనట. కెన్ యూ రివీల్ ఇట్ ఇన్ ద లైవ్ అని అడిగితే, మీరు లైవ్ లో ఆ సీక్రెట్స్ ని రివీల్ చేయగలరా అని అడిగితే, ఆబ్వియస్లీ ఐ కెన్, ఐ విల్ అని చెప్పంటే, ఏంటి ఆ సీక్రెట్స్ అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? నెంబర్ 1 ప్రేయర్ అని అన్నాడట, నెంబర్ 2 ప్రేయర్ అని అన్నాడట, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ 3 ఇస్ ద ప్రేయర్ అని చెప్పారంట. 3 రహస్యమైనది ఏంటి అని అంటే ప్రార్థన. ఆయన మొరపెట్టే మొర ఎలా చేస్తాడో కూడా చెప్పారంట. నేను ఆదివారం చేసే ప్రార్థన ఏమిటి అని అంటే, అయ్యా నీవు నా ద్వారా చెప్పేటటువంటి వాక్యము ఏ బిడ్డకి అందకోకుండా, అది అపవాది ఎత్తి వెళ్ళిపోకుండా, నేను ఈ ఆరాధన జరిగే ప్రాంగణం చుట్టూ కూడా ఒక రక్షణ వలయాన్ని నీవు పెట్టు యేసయ్యా. నా ద్వారా నీవు చెప్పేటటువంటి వాక్యాన్ని బిడ్డలకి మాత్రమే అందేటట్టుగా చేయయ్యా అని నేను చేసే ప్రార్థన అని చెప్పారట దైవజనుడు. ఎంతగా మొరపెడితే గొప్ప దైవజనుడిగా అవుతారండి, ఎంత గొప్ప సేవ చేస్తే. ఆయన అంటున్న మాట, నేను లక్షల మందికి బాప్తిసం ఇచ్చాను, కోట్ల మందిని రక్షించాను, నేను ఎవరిని అంటే 0. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఓల్డ్ అమెరికా మొత్తం కూడా ఆయన గొప్పగా పొగుడుద్ది, ఆరాధించేద్ది, కాళ్ళ మీద ఓడిపోద్ది అట్లాంటి దైవజనులు. ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడతారు. ఒక పాస్టర్ కూడా ఆయన గురించి తెలియని వ్యక్తి లేరు, గొప్ప సేవకుడు. ఆయన అంటున్న మాట, కోట్లలో రక్షించాను, లక్షల మందికి నేను బాప్తిసం ఇచ్చాను, కానీ నేను ఎవరిని? 0. ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ అనాయింటెడ్ మీ, హూ ద హెల్ ఐ యామ్. ఆయన ఇచ్చిన మాట, దైవజనులు అంటున్న మాట. మరి ఆ విధముగా మనము, ఆ సేవకుడే ఆ విధంగా ఉన్నప్పుడు, విశ్వాసమైన మనము ఏ విధముగా బ్రతకాలి? ఎటువంటి మొర పెట్టాలి? మనం ప్రతి ఒక్కరము కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోతారండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ఇష్టం వాళ్ళు. నాకేముంది, అమ్మ 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 అంట, అయ్యా అంట, అందరి ఇంటికి నేను వస్తానా? అమ్మా ఉంటున్నావా, అమ్మా అయ్యా ఉంటున్నావా అని నేను అడుగుతాను ఇంటికి వచ్చా? లేదుగా. ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా మొరపెడుతున్నారు? నీ భర్త గురించి, నీ భార్య గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇది జరిగినటువంటి సంఘటన.
జరిగినటువంటి సంఘటన. మరి భర్త రోజు తాగొచ్చి కొడతాడు, రోజు తాగొచ్చి. ఆల్రెడీ ఒకసారి చెప్పారు, ఒకసారి కాదండి 2-3 సార్లు చెప్పే ఉంటాను. మరి గుర్తున్న వాళ్ళు శ్రేష్ఠులు గనులు నిజంగా హల్లెలూయా. ఆ విషయంలో భర్త రోజు తాగొచ్చి కొడతాడు. రోజు రేపు గనక రేపు గనక మందిరానికి నువ్వు వెళ్ళావా, రేపు గనక నువ్వు ప్రార్థన చేసావా సంపేత్తాను, ఏం లేదు అని చెప్పి మరీ వెళ్ళాడు మనోడు. చెప్పి మరి అట్టాగే కేకలేసి అరిచేసి వెళ్ళిపోయాడు. అట్టాగే అమ్మగారు ఏమన్నా ఆగుద్దా, అమ్మగారు ఏమన్నా వెనకడు గీసుద్దా, లేదు నా దేవుడు నా ప్రార్థన అంట. అట్టాగే యథావిధిగానే మందిరానికి వెళ్ళిపోయింది, ఆరాధన జరిపించేసింది, ఆరాధన చేసుకుంది శుభ్రంగా. భర్త రాకుండా ముందే ఒక అడుగు ముందుగానే వచ్చేసింది. దేవుని స్తోత్రం, ముందుగానే వచ్చేసింది. కాకపోతే ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నాను కదా, పనులన్నీ అయిపోయినాయి కదా అని చెప్పేసి మోకాలేసి ప్రార్థన చేసుకుంటుంది. అమ్మగారు మోకాలేసి ప్రార్థన చేసుకుంటారు. సార్ గారు ఎప్పట్లాగే యథావిధిగానే ఫుల్ తెచ్చుకున్నారు. యథావిధిగానే ఫుల్ తాగేసి చేతిలో ఫుల్ పట్టుకుని వచ్చారు. వచ్చేటప్పటికి డోర్ దబా కొట్టేసేటప్పటికి ఏమే డోర్ దే అని చెప్పి అరుస్తారు కదా. తగిన వాళ్ళు ఎంత అందంగా మాట్లాడతారో మీ అందరికి కూడా తెలుసు. నేనే చెప్పను, ఒకసారి యాక్టింగ్ చేసి చూపించక్కర్లేదు. గట్టి మంచి చాలా మంచి మాటలతో కూడా మాట్లాడుతూ మంచి మధ్యలో దీవెనలు కూడా వస్తూ ఉంటాయి. మరి ఆ మాటలతో కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా వాడి డోర్ తోసుకుని మరి లోపలికి వచ్చేటప్పుడు ఏమే నేను చెప్పాను నీకు వెళ్ళేటప్పుడు ఏంటి ప్రార్థన చేయొద్దని నేను చెప్పాను. చేత్తే ఏమని చెప్పాను, చేత్తే ఏం చేస్తానని చెప్పాను, సంపేత్తని చెప్పా. సంపేత్త నాకు ఏది కత్తేది అని చెప్పేసి మనోడు సీరియస్గా కత్తి ఎత్తుకున్నాడు. చేతికి కత్తి దొరికింది, వేటు వేయిపోయాడు. అన్న మాట ప్రకారం ఉన్న మత్తులో నేను చంపుతున్నానా లేదనే ఆలోచన తనకు లేకుండానే చంపేద్దామని ఏటు వేసేటప్పటికి కొంచెంలో తప్పుపడింది. తప్పిపోయేటప్పటికి రూమ్లోకి పరిగెత్తేటప్పటికి డోరు మూసేసుకుని లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. అయ్యా నా భర్త నన్ను చంపేస్తాను, నన్ను కాపాడేసేయా అంటూ గోర్ని ఇంకెక్కువ. ఇప్పుడు దాకా కొంచెం చిన్న ప్రార్థన కానీ ఇప్పుడు మాత్రం గట్టిగా ప్రార్థన చేస్తున్నాను. ఇగో నేను వద్దన్నా కానీ చంపేస్తానన్నా కానీ నువ్వు క్షమించమని నేను చేయనని నువ్వు చెప్పుకోకుండా మళ్ళీ లోపల మొరపెడుతున్నావు. ఇక అయిపోయేవే, ఇక నువ్వు ఫిక్స్గా ఈ రాత్రి చచ్చిపోయావు అని చెప్పి నేను వస్తానని చెప్పి ఆ లోపల డోర్ వేసుకున్న డోర్ కూడా ఆ గెడని బద్దలు కొడతాకి ట్రై చేసి గెడ బదులు కొట్టేసి మొత్తం లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి చంపడానికి వచ్చినోడు ఏడుస్తూ నిలబడిపోయాడంట. ఎందుకు అంటే తన భార్య చేసిన ప్రార్థన విని ఏడుస్తూ నిలబడిపోయాడంట. చంపకుండా ఏడుస్తూ నిలబడిపోయాడు. ఏమని ప్రార్థన చేసిందంటే, అయ్యా జ్ఞాపకం చేసుకో, నీ దగ్గరికి నేను వచ్చే సమయము అయిపోయిందయ్యా. కాకపోతే ఒక చిన్న విన్నపం అయ్యా, ఐసయ్యా నేను వచ్చేస్తే నా భర్తను ఎవరు చూసుకోరయ్యా. నేను వచ్చేస్తే నా భర్త విషయమై మొరపెట్టే వాళ్ళు ఎవరూ లేరయ్యా. నన్ను చంపేస్తా అంటున్నాడు. నన్ను చంపాడు అని అంటే నా భర్తకు శిక్షించద్దయ్యా. నా భర్తకు ఏమీ తెలియదయ్యా. నా భర్తను క్షమించు యేసయ్యా అని చెప్పి మొరపెట్టిందంట. నా భర్తను నన్ను చంపడానికి వస్తున్నాడు, చంపేస్తాకు వచ్చాడు, ఇక లాస్ట్ సమయంలో ఉన్నానయ్యా, నా భర్తను క్షమించయ్యా. తెలియక చేస్తున్నాడు, మత్తులో ఉండి ఆ పని చేస్తున్నాడయ్యా అని చెప్పి తాను ఏడుస్తూ తన భర్త గురించి ఏడ్చేటటువంటి ఏడుపును విని ఆ చంపడానికి వచ్చినటువంటి భర్త చంపకుండా ఆగిపోయి ఏడ్చేస్తున్నాడంట. అక్కడ నిజముగానే రోజు అరిచే భార్య ఆ రోజు అరవకపోతే ఆలోచన వాడికి వచ్చుద్ది. రోజు గొడవ పడేటటువంటి భార్య ఆ రోజు గొడవ పడకపోతే వాడికి వచ్చుద్ది. ఒకసారి తన్నులు తిను, రెండోసారి తన్నులు తిను, మూడోసారి తన్నులు తిను, నాలుగోసారి ఆలోచన రాదా? 3 సార్లు తన్నులు తిన్న తర్వాత, తన్నులు తిన్న వెంటనే నువ్వు మొరపెట్టు దేవునికి, అయ్యా నా భర్త రక్షింపబడాలయ్యా, ఈ విధముగా నన్ను హింసిస్తున్నాడయ్యా, నీకు మొరపెడుతున్నాను, నా భర్త ఈ విధముగా ఉండకూడదు, నా బిడ్డలు ఈ రకంగా ఉండకూడదు అని మొరపెట్టు. మారకుండా ఉండడు. ఆ బిడ్డ విషయంలో జరిగినటువంటి కార్యము నీ కుటుంబంలో జరిగించడా నా దేవుడు? ఖచ్చితముగా భర్తను కాపాడుకున్నటువంటి భార్యలు ఎంతో మంది ఉన్నారండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1 మోషే, గొప్ప నాయకుడు. కొడుకు సున్నతి చేయబడలేదు కాబట్టి రాజ్యంలో వెళ్ళిపోతుంటే దేవదూత
మోషన్ చంపడానికి వచ్చేటప్పటికి అప్పుడుకప్పుడు భార్య ఏం చేసేసింది వెంటనే, అయ్యా క్షమించు, చేసేసాను, నా భర్తని క్షమించు అని చెప్పేసి అక్కడికక్కడ భార్య కాపాడుకుంది. తన భర్తను కాపాడుకున్నటువంటి భార్య ఎంతో మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒకరికి చెప్పాను, ఎంతో మంది ఉన్నారు. నీ మొర శ్రేష్టమైనదిగా నీకు కాదు, నా దేవునికి ఉందా లేదా, అదే ప్రాముఖ్యం. నువ్వు గంట సేపు మొరపెట్టు, 2 నిమిషాలు మొరపెట్టు, అది అనవసరం. కానీ నీ ప్రార్థన అది అర్థవంతముగా ఉండాలి, శ్వాసన భరితముగా ఉండాలి, ఆలకించే వాడి దగ్గరికి అది చేరాలి. నీ ప్రార్థన నీకు నచ్చితే నచ్చపోయినా అనవసరం. ఒకటే మాట, దేవునికి ఆలకించదగినటువంటి స్థాయిలో ఉండాలి ఆ ప్రార్థన. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అట్టి దేవుడు మెచ్చదగినటువంటి ప్రార్థనతో మా అందరం కూడా జీవిద్దాం. దేవుడు చిన్న మాట ఇంట్లో దీవించును గాక.